అందరికీ నమస్కారం. ఈరోజు మనము లింగముద్ర గురించి తెలుసుకుందాము. లింగముద్ర యొక్క ప్రయోజనాలు. లింగముద్ర అనేది శరీరంలో అగ్నితత్వాన్ని పెంచి రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరిచే ఒక శక్తివంతమైన యోగముద్ర. ఈ ముద్రను సాధన చేయడం వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే జలుబు, కఫము మరియు సైనస్ సమస్యల నుండి ఉపశమనం అన్నమాట. శరీరంలో ఉష్ణం ఉత్పత్తి అవ్వడం వలన తీవ్రమైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి మరియు సైనస్ వల్ల వచ్చే ముక్కు దిబ్బర సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోశ మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యం. ఆస్తమా, బ్రోంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి శ్వాస సులభంగా ఆడేలా చేస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుదల అన్నమాట. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను, రుగ్మతలతో ఏర్పడే శక్తిని శరీరానికి అందిస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇంకా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఈ ముద్ర జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలో అవసరమైన కొవ్వు కరిగి బరువు అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది. ఇంకా జీర్ణశక్తి పెరుగుదల. శరీరంలో జఠరాగ్నిని రగిలించి ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి చైతన్యం మరియు వెచ్చదనం. చలికాలం లేదా శరీరం చల్లబడినప్పుడు ఈ ముద్ర వేస్తే తక్షణమే శరీరానికి వెచ్చదనం, శక్తి మరియు ఉత్సాహం లభిస్తాయి. ఇంకా జాగ్రత్తలు. తగినంత నీరు తాగాలి. ఈ ముద్ర ద్వారా శరీరంలో వేడి పెరుగుతుంది కాబట్టి దీనిని సాధన చేసేటప్పుడు రోజు మొత్తంలో తగినంత నీరు, మజ్జిగ లేదా పండ్లు రసాలు తీసుకోవడం ముఖ్యం. చేయకూడనిది కడుపులో అల్సర్లు ఉన్నవాళ్ళు, తీవ్రమైన పిత్త సమస్యలు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ముద్రను చేయకూడదు. ఇంకా సమయము, ఇది రోజుకు 15 నుంచి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం చేయకూడదు. వేసవి కాలంలో తక్కువ సమయం చేయాలి. ముఖ్యంగా సమస్యలు నయమైన తర్వాత దీని సాధన తగ్గించవచ్చు. సైంటిఫిక్గా ఇది చూద్దాం. లింగముద్ర వేయడం వల్ల సైంటిఫిక్ రీజన్ ఏంటనేది. ఇది వేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితం అన్నమాట. మన చేతి మరియు వేళ్ల కొనల్లో వేలాది నరులు చివరలా ఉంటాయి. ఇవి నేరుగా మెదడులోని వివిధ భాగాలకు అనుసంధానించబడి ఉంటాయి. లింగముద్రలో వేళ్లను ఒకదానితో ఒకటి గట్టిగా బంధించినప్పుడు వేళ్లలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది మెదడుకు సంకేతాలను పంపి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరుస్తుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి మరియు శక్తిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. థర్మోజెనిసిస్ మరియు జీవక్రియ. మెడికల్ సైన్స్ మరియు అక్యుపెంచరీ ప్రకారం బొటనవేలు శరీరంలో వేడి లేదా పారాసింథటిక్ ప్రతిస్పందనను నియంత్రిస్తుంది. ఈ ముద్రలో బొటనవేలును నిటారుగా ఉంచి మిగిలిన వేళ్లతో గట్టిగా పట్టుకోవడం వలన శరీరంలో బేసల్ మెటబాలిజం రేట్ కొద్దిగా పెరుగుతుంది. జీవక్రియ వేగవంతం అవ్వడం వల్ల కణాలు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. ఫలితంగా శరీరంలో సహజంగానే వేడి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు. ఆక్యుప్రెషర్ మరియు శ్వాసకోశ వ్యవస్థ. రిఫ్లెక్సాలజీ శాస్త్రం ప్రకారం మన అరచేతులు, ఊపిరితిత్తులు మరియు శ్వాసనాళాలకు సంబంధించిన నరాలు కేంద్రాలు ఉంటాయి. 2 చేతులను కలిపి ఉంచినప్పుడు అరచేతి మధ్య కలిగి ఘర్షణ మరియు ఒత్తిడి వల్ల ఈ కేంద్రాలు ప్రేరేపించబడతాయి. దీనివల్ల ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ మెరుగుపడి వాయునాళాలు విస్తరిస్తాయి. అందుకే కఫం కరగడం మరియు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంకా రక్త ప్రసరణ మెరుగుదల. ఈ ముద్రను సాధన చేసినప్పుడు వేళ్ళు మరియు అరిచేతులపై పడే ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల తెల్ల రక్త కణాలు శరీరమంతటా చురుగ్గా ప్రయాణించి ఇన్ఫెక్షన్తో పోరాడుతాయి. ఇది పరోక్షంగా రోగ నిరోధక శక్తిని పెరగడానికి కారణమవుతుంది. లింగముద్ర అనేది చేతుల ద్వారా మెదడుకు మరియు నాడీ వ్యవస్థకు సంకేతాలను పంపి శరీరంలోని ఉష్ణోగ్రతలను మరియు జీవక్రియను పెంచే ఒక ఆక్యుపెంచర్ మరియు న్యూరోలాజికల్ ప్రక్రియగా శాస్త్రీయంగా చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి విషయం తెలిసాయి అనుకుంటున్నాను. ఇంకొక మంచి ముద్రతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపిక్గా నా ఛానల్ని చూసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.